హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివో T2 5G అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇది మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 64 MP OIS యాంటీ షేక్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అండి. ప్రజెంట్ ఇది 6GB 128GB వేరియంట్. మనకు బాక్స్ పైన వివో T2 5G అని ఉంది. మనకి ఇటు సైడ్ చూసినట్లయితే 6GB ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉందండి. సో ఇప్పుడు మన బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే చూద్దాం. సో బాక్స్లో మనకు టాప్లోనే మొబైల్ అయితే ఉంది. దీని యొక్క మాన్యువల్ డాక్యుమెంట్, అలాగే మొబైల్కి సంబంధించిన బుక్ అయితే ఒకటి ఉంది. అలాగే ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకు 44 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సంబంధించిన అడాప్టర్ అయితే ఒకటైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే Type C టు Type A సంబంధించిన కేబుల్ అండి. అలాగే సిమ్ రిజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఉన్న కంటెంట్ వచ్చేసి ఇవేనండి. సో ఫైనల్గా మనకు మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనకు టాప్లో ఒకటి 2 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా అయితే ఉంది. అలాగే మనకు కింద వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ సంబంధించిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సంబంధించిన కెమెరా అయితే కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కింద ఒక ఫ్లాష్ అయితే ఉంది. అలాగే మనకు రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అలాగే దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆన్ డిస్ప్లే పై ఉంటుందండి. మనకు బాటంలో చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అలాగే Type C సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్, 3.5mm సంబంధించిన ఆడియో జాక్, అలాగే మైక్ సంబంధించిన హోల్ అయితే ఉంది. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకేమీ లేవు. టాప్లో వచ్చేసి మనకు వాయిస్ క్యాన్సిలేషన్ సంబంధించిన హోల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు సిమ్ రిజెక్ట్ పిన్ అయితే సిమ్ ట్రాక్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనం ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డుని అయితే యూజ్ చేయగలం. చూడండి, మనం దీంట్లో ఒక సిమ్ కార్డు లేదా 2 సిమ్ కార్డు కూడా యూజ్ చేయొచ్చు. కానీ మెమరీ కార్డు యూజ్ చేయాలంటే ఒక సిమ్ కార్డుని అయితే మనం తీసివేయవలసి ఉంటుంది. ఓకే, మొబైల్ని రీబూట్ చేసి తర్వాత మీకు కంటిన్యూ అయితే చేస్తాను. ఆన్ ఆఫ్ బటన్ ఇదండి. ఓకే, మొబైల్ అయితే రీబూట్ అయితే చేశానండి. దీని యొక్క సెట్టింగ్స్ అయితే చూడండి. అబౌట్ దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి 2.2 GHz సంబంధించిన ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 695 అక్టా-కోర్ ప్రాసెసర్ అండి. దీంట్లో ర్యామ్ 6+6GB ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి 13తో అయితే వచ్చింది. అలాగే దీని యొక్క ఫోన్ స్టోరేజ్ 128GB అండి. ఫోన్ అయితే చాలా స్పీడ్గా ఉంది. దీంట్లో కెమెరా మెయిన్గా మనకు స్టార్టింగ్ వచ్చేసి నైట్ మోడ్, అలాగే పోర్ట్రైట్ మోడ్, ఫోటో మోడ్, వీడియో మోడ్, అలాగే మైక్రో మూవీ మోడ్లోకి వెళ్ళినట్లయితే 64 మెగాపిక్సెల్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంది. అలాగే పనమో, డాక్యుమెంట్స్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, AR స్టిక్కర్స్, డబుల్ ఎక్స్పోజర్, W, అలాగే లైవ్ ఫోటో, W. మీరు ఎట్ ఎ టైమ్ మీకు బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియోస్ కానీ తీయాలనుకుంటే 2 కెమెరాలు ఎట్ ఎ టైమ్ అయితే దీంట్లో పనిచేస్తుంది. అలాగే వీడియో వచ్చేసి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. మైక్రో మూవీ,
దీంట్లో కొంచెం ఓఎస్ అయితే పనిచేస్తుంది. మీకు ఓఎస్ అనేది ఫోటోలో పనిచేస్తుంది తప్ప వీడియోలో అయితే పెద్దగా యూజ్ అయితే లేదు. సో ప్రజెంట్ దీని ప్రైస్ 15,000 అలా ఉంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. అలాగే ఆఫ్లైన్ స్టోర్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు దీన్ని కొనుగోలు అయితే చేయండి. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.